వైఎస్ జగన్ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ఏపీ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందంటూ ఆరోపణలు చేస్తున్న కూటమి సర్కార్కు అధికారుల లెక్కల రూపంలో దిమ్మదిరిగే సమాధానమిచ్చారు. జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉందని ఎస్ఎల్బీసీ నివేదిక స్పష్టం చేసింది. అంతేకాదు చంద్రబాబు పాలనతో పోలిస్తే 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో 2 లక్షల కోట్ల మేర డిపాజిట్లు పెరగ్గా రుణాల మంజూరు ఏకంగా రెట్టింపయ్యాయి. ఎన్నికల ముందే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు సీఎం చంద్రబాబు. ఏపీ ఆర్థిక వ్యవస్థపై చంద్రబాబు అనుకో కొంతకాలంగా చేస్తున్న ఆరోపణలన్నీ అసత్యాలేనని అధికారులే లెక్కలతో తేల్చేశారు. ఇటీవల జరిగిన 227వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదికలో చంద్రబాబు సమక్షంలోనే ఈ విషయం స్పష్టం కావడంతో తెల్లబోవడం ఆయన వంతైంది. దేశం మొత్తాన్ని 2 ఏళ్ల పాటు కోవిడ్ సంక్షోభం వెంటాడింది. అయినా సరే రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు నిలిచిపోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఫలితంగా రాష్ట్ర ప్రజల ఆదాయంతో పాటు సంపద పెరిగి డిపాజిట్లలో భారీ వృద్ధి నమోదైంది. 2019 నాటికి రాష్ట్రంలో బ్యాంకు డిపాజిట్లు 3,12,642 కోట్లు ఉండగా 2024 మార్చి నాటికి 5,13,631 కోట్లుగా పెరిగాయి. అంటే జగన్ 5 ఏళ్ల ప్రభుత్వ పాలనలో ఏకంగా 2,09,88 కోట్ల మేర డిపాజిట్లు పెరిగి ఏకంగా 64.28% వృద్ధి నమోదైంది. తాజాగా జరిగిన ఎస్ఎల్బీసీ సమావేశంలో అధికారులే ఈ విషయాన్ని ప్రకటించారు. ఇక నవరత్నాల ద్వారా జగన్ ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా నేరుగా నగదు బదిలీని అమలు చేసింది. అలాగే బ్యాంకుల ద్వారా పేదలతో పాటు రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఎంఎస్ఎంఈలతో పాటు వివిధ పథకాల కింద బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించింది. ఇలాంటి చర్యల వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరిగి రుణాల మంజూరులో భారీగా వృద్ధి జరిగింది. 2019 మార్చి నాటికి రాష్ట్రంలోని అన్ని రంగాలకు రుణాల మంజూరు 3,97,350 కోట్లు ఉండగా 2024 మార్చి నాటికి అది 8,11,037 కోట్లకు పెరిగినట్లు ఎస్ఎల్బీసీ నివేదిక స్పష్టం చేసింది. అంటే జగన్ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో రుణాల మంజూరు 4,13,607 కోట్లకు చేరి రెట్టింపై 104.11% భారీ వృద్ధి నమోదైంది. ఈ 5 ఏళ్లలో రుణాల మంజూరులో సగటు వార్షిక వృద్ధి 20.82% ఉంది. వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలని ఎంతగానో పెంచాయి. ఆర్బీఐ నిబంధనల కన్నా అన్ని రంగాల్లో అత్యధికంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేయడంతో ప్రజల ఆర్థిక లావాదేవీలతో పాటు ఆదాయం కూడా పెరుగుతూ వచ్చింది. ఇలా సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూర్చడమే కాదు, వారి జీవన ప్రమాణాలని కూడా ఎంతగానో పెంపొందించారు వైఎస్ జగన్. మొత్తంగా ఇన్నాళ్ళు వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఆరోపణలు చేసిన కూటమి సర్కార్కు ఎస్ఎల్బీసీ నివేదిక రూపంలో చుక్కెదురైంది.